అందరికీ వందనాలండి. మనం ఏమని చెప్పుకొనుచున్నామని ఒకసారి ఆలోచిస్తే, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించుకుందుము. మనము పాపం లేని వారమని చెప్పుకుని ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనిన వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన యందు నిలిచి ఉన్న వానిని చెప్పుకొనుచు ఆయన ఎలాగూ నడుచుకునునో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనుచున్నాము. చివరిగా మనం ఆలోచిస్తే, వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటికీ చీకటిలోనే ఉన్నాడు. మనం లోకంతో చెప్పేవన్నీ అబద్ధాలు ప్రియులరా. కానీ మనము ఏమని చెప్పుకోవాలంటే, యేసుక్రీస్తులో మనం ఉన్నామని